మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలను వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జలు లేకుండా చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవ, వాక్యం నాతో మనతో మార్చండి. మీరేమై మాకంతా ప్రభావాలు పొందమని కేసునామని అడుచున్నాము తండ్రి, ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ నిర్ధమకాయలు పార్చండి వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయము 28 నుంచి 31 వర్షాలు ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 28 నుంచి 31 వచనంలో ఈ విధంగా రాయబడినాయి. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పింది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనలను కలుగజేసి ఉన్నారు. ఆయన మన యందు, మనము ఆయన యందు జీవించు వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదిస్తూ, దీవిస్తూ, వర్ధిల్లజేస్తూ ఆ ఆశీర్వాదాలకు కారకులుగా మనల్ని ఉంచాడు. కాబట్టి ఇక్కడ తన స్వరూపమందు నరులను చేయుదుమని ఆయన తలంచినప్పుడు ఆయన ఉద్దేశాలు మన పట్ల జరిగించారు. కాబట్టి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్న మాట, దేవుడు వారిని ఆశీర్వదించను అంటున్నాడు. కుటుంబ వ్యవస్థగా, కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించడంలో ఆ ఆశీర్వాదాలకు పాత్రులమనే విషయాన్ని గుర్తు చేశాడు. ఆయన చేసిన సృష్టి ప్రతిదినము ఆ దినాన్ని బట్టి, ఆయన కలుగు చేసిన దాన్ని బట్టి అవన్నీ మేలని తలంచాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటగా మనం చూసినప్పుడు, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఆయన స్వారూప్యములో, ఆయన పోలిక చొప్పున ఆయనలా మనం ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని, సృష్టికర్త యొక్క ఆలోచనను మనము గ్రహిస్తూ ఆ ఆలోచన ప్రకారం మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ ఈ దినాన్ని ఆయన అంటున్నమాట, దేవుడు వారిని ఆశీర్వదించెను అంటున్నాడు. అంటే ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలను మనల్ని ఆయన ఆశీర్వదించాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. సృష్టి యావత్తును మరి మానవులైన మనకి లోబరిచాడు. లోబరచడమే కాదు, ఇక్కడ వాటి మీద ఏలుబడినిచ్చాడు. అంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీవు చేయవలసిన పనులన్నిటి కొరకు ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాదాలు ఆయన ద్వారా మనకి కలుగుతున్నాయి. ఈ ఆశీర్వాదాలకు మనము కారకులుగా ఉన్నాం. ఈ ఆశీర్వాదాలు మన కుటుంబాలకు మరి ఎంతో ఉన్నతమైనవని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఆయన తన మాటగా చెప్తున్న మాట అని అంటున్నాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అంటాడు. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఫలించుట అంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని కొనసాగించాలి, ఆయన ఆలోచన ప్రకారం జీవించాలి, ఆయన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇదే స్థితిని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అంటాడు. అంటే భూమిని అంటే ఈ సృష్టిలో అన్నిటినీ ఏలుబడి చేయటకు నీకు అధికారం ఇచ్చి, ఆధిక్యతనిచ్చి
నీ కుటుంబాన్ని కూడా నీ ప్రేమ ఆయన ఎట్లు రీతిగా ఆయన కాపాడుతున్నాడు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన వేటినిచ్చినట, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? లోపరుచుకోవాలి. లోపరుచుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనను ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలా? ఆయన అడగాల. దేవా, నువ్వు నన్ను కలుగు చేస్తావు, నన్ను నిర్మించావు, నాకు ఇవన్నీ ఇచ్చావు, కాబట్టి వీటన్నిటిని బట్టి నేను నీకు కృతజ్ఞుడనై ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో చేయవలసిన వాటిని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన మాటలో, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జీవులను ఏలుబడి అంటున్నాడు. అంటే ఆహారం కొరకు, నీ అవసరతల కొరకు, నీ ఎక్కర కొరకు ముందుగా వాటన్నిటిని ఆయన ఏర్పరిచాడు. కాబట్టి ఇక్కడ ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సముద్రమును, చేపలను అంటున్నాడు. అంటే జలాల్లో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. ఆయన కలుగు చేసిన ఈ పరిస్థితులన్నీ కూడా, అవన్నీ కూడా నీకు మేలైనవి, ఆశీర్వాదం అనే విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ అందుకని అంటున్నాడు, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము. చెట్లు, వృక్షాలు, ఫలాలు ఏది చేసినా కూడా అది ఆశీర్వాదకరము, దీవెనకరము అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఆయన చేసినదంతా కూడా మేలే తప్ప కీడు కాదు. ఆయన చేసినదంతా ఆశీర్వాదక దీవెనే తప్ప ఇంకోటి కాదు. అంటే ఆశీర్వాదాలకు, దీవెనలకు మనము పాత్రులం అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఈ సృష్టి యావత్తును నీ చేతిలో ఆయన పెట్టేస్తాడు. అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో వాక్యాన్ని బట్టి మనం చూడగలం. అందుకనే భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్ష ఫలమును మీకు ఇచ్చి ఉన్నాను అని మీకు ఆహారం అవునన్న. అవి మీకు ఆహారము, తినడానికి, వాటి ద్వారా జీవించడానికి, వాటి ద్వారా బలపడడానికి, వాటి ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవడానికి దేవుడు వీటన్నిటిని ఇచ్చి అంటున్నాడు. భూమి మీద నుండి అని అంటున్నాడు, జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికను. ఆ ప్రకారం ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, సృష్టి ఆది నుంచి ఆయన కలుగజేసినవన్నీ కూడా ఆశీర్వాదాలు, దీవెనలే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలను పొందాలంటే నీవు ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. తండ్రి, నీ ఉద్దేశాన్ని నీ విడలైన మాకు తెలియజేస్తూ, తండ్రి నీ చిత్తాన్ని మా పట్ల జరిగించినందుకు వందనాలని నిత్యము కృతజ్ఞత కలిగి ఆయన పట్ల మనం ఎట్టి రీతిగా జీవించాలో వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చువాడు, ఆయన బిడలమైన మనం పొందుకున్నవారు. అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరకను, తటుడి తీయబడును సెలవిచ్చిన దేవుడు మనం అడగక మునిపే మనకు అవసరం ఉన్న వాటిని ఆయన సిద్ధపరిచి స్థిరపరుస్తాడు. అందుకనే ఈ దినాలను, అంటే కాలాలను, సమయాలను అన్నిటినీ కూడా దేవుడు ఆయా కాలాలను, సమయాలను, సృష్టి యావత్తును ఆయన కలుగు చేసి ఈ 6వ దినాన్ని గురించి అన్నాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదని గనుక అన్నాడండి. సృష్టిలో కలుగు చేసిన వాటిలో దినదినము ఆయన దాని యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క 6వ దినాన్ని గురించి అంటున్నాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగునని, చాలా మంచిదిగా ఉండని అంటాడు. అంటే ఆయన చేసినంతా కూడా మేలే తప్ప కీడు కాదు. కాబట్టి మనం చేయవలసిన దాని గురించి చెప్తున్నాడు. అస్తమయమును ఉదయమును కొరగగా 6వ దినమాయన. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, మొదటి దినాన్ని, 2వ దినాన్ని, 3వ దినాన్ని, 4వ దినాన్ని, 5వ దినాన్ని, 6వ దినాన్ని, పగలు చీకటిని వేరుపరచి ఆకాశము నుండి ఆయన తన బిడలను దర్శిస్తూ, దీవిస్తూ, భూమి మీద ఉన్న వాటికి అధికారం ఇస్తూ,
భూమిని ఫలించు, నీకు కావలసిన వాటిని అన్నిటినీ ఆయన ఇచ్చాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ సృష్టికర్త నువ్వు స్మరణకి తెచ్చుకో. నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించు, నీ దేవుణ్ణి నువ్వు గనపరచు. అయ్యా, ఏ యోగ్యత లేని నా పట్ల నువ్వు చూపిన కృపకై, ప్రేమకై కృతజ్ఞత భావం కలిగి దేవుని యందు జీవించినప్పుడు తప్పక ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏదైతే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో, ఏదైతే దేవుడు మనకు కలుగు చేసి ఉన్నాడో, ఆ కలిగిన యావత్తును బట్టి, ఆయన కలుగు చేసిన యావత్తును బట్టి ఆయన సన్నిధిలో మనము నిత్యము ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించువారమై ఆయన తిరిగి రాబోతున్నప్పుడు ఆయన రాజ్యమందు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు కావలసిన సిద్ధపాటు మనందరం కలిగి ఉండాలని, ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని, ఇంత గొప్ప త్యాగాన్ని ఆయన చేస్తున్నాడు. కాబట్టి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ, సృష్టిలో దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిని అనుభవిస్తూ, వాటిల్లో కొనసాగుతూ, దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు, నిరీక్షణతో ముందు కొనసాగి ఆ నిరీక్షణలో జీవించవాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన తన మాటలుగా ఆత్మ ద్వారా, ఆత్మ కార్యాల ద్వారా ఆయన తెలియజేస్తున్న విషయాలు, ఈ 6 దినాలు ఆయన చేసిన ఈ విధానం అంతటిని బట్టి, ఆయన కలుగు చేసిన యావత్తును బట్టి మనము ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉన్నవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఆది యందు నీవు చేసిన వాటిని, ఆది యందు నీవు ఉంచిన వాటిని, ఆది యందు నీవు మా కొరకు సిద్ధపరిచిన వాటిని నేడు మేము కలిగి ఉండుట, కొనసాగించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును నాయన, నీ స్వారూప్యములో, నీ పోలికలో నరులను చేయదమని నీవు తలంచి మమ్మలను చేసి వాటన్నిటినీ మాకు ఇచ్చి ఉన్నారు. ప్రతిదీ మేలైనదే నాయన, కీడైనది ఏదీ లేదు. కాబట్టి నాయన, మేళ్ళ చేత, కృపల చేత మీరు మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి వర్ధలచ్చు. ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశమో, ఏది నీ అంగీకారమో మేము ఎరిగి గ్రహించి ఆ ప్రకారము జీవించుటకు సహాయం తెచ్చి, అయ్యా, ఏ ఒక్కరు నశించక, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యమందు చెరగలిగిన కృపద ఇచ్చి చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించండి. జన్మదినాలు, వివాహదినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పాటుకున్న కుటుంబాలను ఆదరించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భిణీ స్త్రీలను, బాలింతలను జ్ఞాపకం చేసుకుని సుఖన ప్రసవం కొరకు బిడ్డలను సిద్ధపరచండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం, హాస్పిటల్స్లో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. వారికి ఉన్న గాయాన్ని, వారికి ఉన్న బలహీనత నుంచి విడిపించేసి మీరే సంరక్షించి కాపాడండి. దీని పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడైందండి. మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిద నాలుగు మాకు దయచేయం. వాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలు తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.